హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. ఏం చేస్తున్నారు అందరూ? ఈ వీడియో ఏంటంటే చాలా డేస్ కాదు, చాలా మంత్స్ నుంచి మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు తన హెయిర్ స్టైలిస్ట్ అంట. సో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, అక్క హెయిర్ కట్ చేయండి, హెయిర్ కట్ వీడియో పోస్ట్ చేయండి అని. నేను చెప్తూనే ఉన్నా, నాకు ఉండేది ఇదిగో ఈ ఎలుకతోక అంత జుట్టేను, అది కూడా తలకి పోసుకుంటేనే మీకు అలా కనిపించింది. ఆయిల్ పెడితే చాలా సన్నగా ఉంది, అది కట్ చేయలేము అన్నాను. కానీ ఏంటంటే ఏం చెప్పారు, జస్ట్ లెవెల్ అన్నా చేయక్క, షోల్డర్ వరకు ఉంటే చాలు, లెవెల్ చేసైనా వీడియో పెట్టండి అన్నారనమాట. సో నేను చాలా డేస్ నుంచి ట్రై చేస్తున్నా, కానీ అది కూడా తను అడిగింది ఏంటంటే సెల్ఫ్ హెయిర్ కట్ ట్రై చేయమన్నారనమాట. సో రీసెంట్గా ఏం చెప్పారంటే, మన యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూడండి సెల్ఫ్ హెయిర్ కట్వి, ఆ తర్వాత మీరు ట్రై చేయండి అన్నాడు. నా బాధ ఏంటంటే, నార్మల్గా సాఫ్ట్గా ఉండే వాళ్ళ జుట్టుకు కూడా సెల్ఫ్ హెయిర్ కట్ ట్రై చేసుకోవచ్చు అనమాట. కానీ నా జుట్టుకి సెల్ఫ్ హెయిర్ కట్ ట్రై చేయాలంటే నాకు దేవుడు కనిపించేస్తాడు. ఎందుకంటే ఈ జుట్టు అసలు నా మాట విందనమాట. చూస్తే మీకే అర్థమైంటుంది. ఇప్పటికీ నేను 2 టైమ్స్ చిక్కు తీసిన, 2 టైమ్స్ తీసిన, ఇది చూడండి ఇట్లే ఉంటుంది. అది సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే సెల్ఫ్ హెయిర్ కట్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను ఇవాళ 2-3 వీడియోస్ చూసిన సెల్ఫ్ హెయిర్ కట్ ఎట్లా చేసుకుంటున్నారని. సో చూస్తే ఆ సబ్స్క్రైబర్ చెప్పినట్లే చేసుకుంటున్నారనమాట. హెయిర్ అంతా ఫ్రంట్కి వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి, మళ్ళీ ఒక రబ్బర్ బ్యాండ్ వేసి, మీకు ఎంత లెవెల్ కావాలో ఆ లెవెల్కి మళ్ళీ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసి దానిపైన వరకు కట్ చేయమని. సో ఇప్పుడు అదే మనం ట్రై చేద్దాం. లాస్ట్లో ఎట్లా వస్తుందో ఏమో, కానీ ముందే చెప్తున్నా నాకైతే హెయిర్ కట్ చేయడం రాదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మళ్ళీ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు అందరూ వీడియో చూసేసి నీ బొందలా చేసావు, ఇది హెయిర్ కట్ ఏనా అని అయితే నన్ను అనద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అందులో నాకు చాలా అలిగేషన్స్ అనమాట, ప్రెగ్నెన్సీలో హెయిర్ కట్ చేయకండి అని నాకు 100 చెప్తా ఉన్నారు. ఈవెన్ మా అమ్మే నన్ను అరుస్తుంది. సో అందుకోసం ఎవ్వరేం అనుకోకండి. సో దానికోసం అయితే కొత్త సిజర్, అంటే యాక్చువల్లీ నేను టైలరింగ్ క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నా. సో అందుకోసం ఒక సిజర్ సెట్ అయితే తీసుకున్నా. దాన్ని అయితే ఫస్ట్ టైం హెయిర్ కట్కి యూస్ చేసేద్దాం. నాకు డౌట్ ఉంది, హెయిర్ కట్ చేస్తే క్లాత్స్ కట్ అవుతాయా లేదా కామెంట్ చేసేసేయండి తెలిసిన వాళ్ళు ఉంటే. రబ్బర్ బ్యాండ్స్ కూడా బ్లాక్ కలర్ ఓన్లీ 2 ఉన్నాయన్నమాట. లెవెల్ని బట్టి ఇది వేసి మేనేజ్ చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయా. సో ఎప్పుడు చెప్పే రేర్ డైలాగ్ ఏంటంటే, ఫస్ట్ టైము మన వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే హెయిర్ అంతా ఇట్లా ముందరికేసి రబ్బర్ బ్యాండ్ పెట్టాలన్నమాట. నా బేబీ బంపు కింద కూర్చుంటే నాకు నొప్పి వచ్చేస్తుంది. బట్ ఎనీవే ఈరోజు ట్రై చేసి వీడియో పెడతాను నేను ఆ అబ్బాయికి చెప్పాను అనమాట. తను బాయే, తన పేరు నేను చెప్పాలనుకోవట్లా, ఆ సబ్స్క్రైబర్ పేరు, ఎందుకంటే బాగోదు, మళ్ళీ మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. సో అందుకు వీడియో చూసే వాళ్ళు లైక్ చేసేసేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ లైక్ చేయలేదంటే నేను హర్ట్ అవుతా. చాలా సాహసం చేయాల్సిందే నా జుట్టుకి ఫ్రంట్ రబ్బర్ బ్యాండ్ వేయాలంటే, పెద్ద సాహసమే. మధ్యలో ఈ అద్దాలు ఒకటి. నా వీడియో చూసైతే ఎవరు సెల్ఫ్ హెయిర్ కట్ ట్రై చేయకండి, నేనే దద్ది, నాకే రాదు. సో హెయిర్ అంతా ఫస్ట్ ఇలా ఫ్రంట్కి వేసి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలంట. నేను చూసిన వీడియోలో చెప్పారు, నేను అదే చేస్తున్నా. నేను తప్పు చేస్తే చెప్పండి, ఈసారి నెక్స్ట్ టైం వీడియోలో కరెక్ట్ చేసుకుంటా. సో అంతే, ఇట్లా పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి.
సో ఇట్లా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక లెవెల్ దాకా వేయాలన్నమాట. నేను ఇక్కడ దాకే కట్ చేయాలనుకుంటున్నా. నేను ఆల్రెడీ లెంత్ చూసి పెట్టుకున్నా. నా రేంజ్ ఇదే అనమాట, ఎందుకంటే అక్కడ ఎలాగో ఎలుక తోకలా ఉంది. సో అక్కడ దాకా కట్ చేద్దామని. మీరు కింద రబ్బర్ బ్యాండ్ టైట్గా వేసుకోవాలి, ఇది టైట్ అవ్వట్లే. ఎంత ముందు ప్లాన్ చేసుకున్నా రబ్బర్ బ్యాండ్స్ మాత్రం ఎక్కడంటాయి. సో ఇట్లా వేసుకున్న తర్వాత సిజర్ కూడా ఓపెన్ చేయాలనే ఫస్ట్ టైం. ఏసప్ప ఇక్కడ దాకా కట్ చేసేసుకోవడమే. బాధగా ఉందబ్బా. సో ఇక్కడ నుంచి ఇది కట్ చేసేసుకోవడమే. నాకైతే ప్రాణం పోతుంది. నేను ఎప్పుడు కట్ చేసిందిలే, మా అమ్మగారిని చూసిందంటే ఇంక లేదు, అంతే. ఒకసారి చూద్దాం. మళ్ళీ ఎక్కువ కట్ అయిపోతే తన్నులు తీసుకోవాలి. సో అందుకని ఇంకా కొంచెం నేను కిందకే కట్ చేసిన. మళ్ళీ రబ్బర్ బ్యాండ్ వేసుకొని నాకు స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత కరెక్ట్గా రాదేమో. ఆల్రెడీ చూసారా కింద. సారీ, రబ్బర్ బ్యాండ్ పైకి కట్ చేయాలి, మర్చిపోయి కట్ చేసేస్తున్నా. ఎస్, డన్. తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే అలా కట్ చేసేస్తే అయిపోద్ది అనమాట. హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది, అంతే. సో ఇప్పుడైతే కట్ చేసేసా, చూసారా, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ షోల్డర్ లెవెల్కి కట్ చేయమన్నారు. అంటే ఇది లెవెల్ కట్టే అన్నమాట, స్ట్రైట్ లెవెల్ కట్. సో చేసేసా. ఇప్పుడు నేను పోనీ వేసి చూపిస్తా, ఆగండి. చాలా కరెక్ట్గా వచ్చి ఉంటుందని నా ఫీలింగ్. చాలా జుట్టు అయితే కట్ చేసిన, ఇంత లెవెల్ కట్ చేసిన, ఇంత. మా ఆయన మా మమ్మీ అరుస్తున్నారు పక్కన. ఇంట్లో అయితే ఎక్స్పెరిమెంటల్ హెయిర్ కట్లు మీరు చేయకండి, ఇంట్లో తిట్టించుకోవడం తప్పితే ఏముండదు. ఇప్పుడు నేను చేసి తిట్టించుకున్నా. సో మీరైతే ట్రై చేయకండి, ఓకేనా? ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, డోంట్ ట్రై. ఇప్పుడే తిట్టించుకున్నా. సో స్పాట్లో ఎక్స్పీరియన్స్. చూసారా, నేనైతే హెయిర్ కట్ చేసేసా. ఇద్దండి, పోనీ కూడా వేసేసా అనమాట. అంత కరెక్ట్ అయితే రాలా, అంత కరెక్ట్గా అయితే రాలేదు. బట్ నా హెయిర్కి తెలీదు, సిల్కీ హెయిర్కి అయితే తెలిసేదేమో హెయిర్ కట్ చేసింది. నా హెయిర్కి తెలియలా, ఇక్కడ దాకా వచ్చేది. ఇప్పుడైతే ఇక్కడికి అయిపోయింది. చాలా హెయిర్ అయితే కట్ చేసేసాను. తిట్టించుకోవడం ఒకటే బ్యాలెన్స్. దగ్గర చాలా హెయిర్ పోయింది. మీరు నా థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఎంత హెయిర్ లాస్ చేశాను. సో ఇలా వేస్తే కొంచెం అర్థమవుతుంది షార్ట్ అయినట్లు హెయిర్. సో బాగుందా? ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చెప్పినట్లు సెల్ఫ్ హెయిర్ కట్ ట్రై చేయొద్దు, అంత బాగా రాదు. నాలా హెయిర్ ఉండే వాళ్ళకైతే ఇట్లా ఫజీగా ఉంటే అస్సలు ట్రై చేయొద్దు. ఫైనలీ సబ్స్క్రైబర్ అడిగిన దాని మీదకు హెయిర్ కట్ వీడియో అయితే చేశాను. సో అంతే. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. బాయ్ బాయ్.